సో వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతే ఏంటంటే మనం డిస్కస్ చేయాలనుకున్నది మరి ఈరోజు వార్తాపత్రికలు ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు అని ఇవ్వటం అయితే జరిగింది. మరి ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు అని వచ్చిందో మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే మరి ఇచ్చారు. మరి నేను ఆల్రెడీ మనకి వాళ్ళ వెబ్సైట్లో కాలేజీ వెబ్సైట్లో వాళ్ళు పెడతాం జరిగింది. అది కూడా మనము 2-3 వీడియోలు చేయటం జరిగింది. ఏ కాలేజీలో ఎంతవరకు ర్యాంక్ వచ్చింది. మరొకసారి మరి వీళ్ళు మరి ఈ యొక్క వార్తా కథనంలో ఏమి ఇచ్చారో, ఏం విషయాలు ఇచ్చారో, కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయో మనం చూడాలి. కొంతమంది అంటారు ఆల్రెడీ మాకు ఈ విషయాలు తెలిస్తే మీరు తెలుసుకోండి, మీరు చూడమాకండి. మరి కొంత లేని వాళ్ళు అయితే చూస్తారు. ఎందుకంటే ఒక విషయాన్ని పదే మనం 4-5 సార్లు చూస్తాం వల్ల ఏంటంటే మనం దానిలో ఎక్స్పర్ట్ అవుతాం. రేపు మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. వెబ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవాలంటే ఏ మిస్టేక్ రాకుండా చూడాలంటే, జరగకుండా చూడాలంటే పదే సార్లు ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ విద్యార్థులు ఎంతో కష్టపడి కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది షార్ట్ టర్మ్, కొంతమంది 2 లాంగ్ టర్మ్స్ తీసుకుంటారు. కానీ వీళ్ళకి ఒక మిస్టేక్ కూడా జరగకూడదు. మీరు నీట్ రాశారు, మరి ర్యాంక్ వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. మరి కౌన్సిలింగ్లో మరి వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్లో ఏ మాత్రం పొరపాటు ఒక్క మిస్టేక్ చేసినా మీ సీటు గల్లంత కావడం ఖాయం. అందుకని పదే మరి ఈ యొక్క అప్డేట్స్ని అయితే చూడండి. మరి అదేవిధంగా మరి నా ఛానల్ కాకపోయినా 2-3 ఛానల్ కూడా చూసి మీరు క్లారిఫై చేసుకోండి, ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు అని చూసుకోండి. అంతేగాని నాది కరెక్ట్ అని నేనేం చెప్తలేదు. 2-3 తీసుకొని మీ అందరికీ మీకు ఏది కరెక్టు, ఏది మంచిదని మీరు డెసిషన్ తీసుకోండి. రేపొద్దున పలానా సార్ ఇది చెప్పారు, పలానా సార్ అది చెప్పారు, మేము చెప్పినట్టు, మేము యూట్యూబ్లో చెప్పినట్టు మీరు చేయొద్దు. మీరు 2-3 ఛానల్ చూసుకుని మీ యొక్క డెసిషన్ మీరు తీసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మీరు నీట్ రాశారు కాబట్టి మీకు ఏ కాలేజ్ కావాలో మీరు డెసిషన్ తీసుకోండి. అదేవిధంగా మరి చూసినట్టయితే మరి మనకి ఈరోజు వార్తా కథనంలో మరి పత్రికల్లో ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు అని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇవ్వటం జరిగింది. మరి అది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది మాకు తెలుసు అండి, అదేం కొంతమంది హెడ్డింగ్ చూసి ఇది మాకు తెలుసు, మేము చెప్పవసరం లేదు అంటారు. అది కాదు, అది ఇంపార్టెంట్ కాదు. మనం అసలు మ్యాటర్ ఏందనేది ముందు చూసుకోవాలి. నీకు తెలియంది కూడా ఉండొచ్చు కదా. ఎందుకని సపోజు నీకు అన్నీ తెలుసని మనం అనుకోకూడదు. 100% ఎవ్వరికీ తెలియదు. నాకు కూడా 100% తెలియదు, నీకు 100% తెలియదు. ఏదో ఒకటి మిస్టేక్ అవుతాం. మనం ఏది మిస్ అవుతామో అది ఇక్కడ ఈ వీడియోలో ఉండొచ్చేమో, మనకు తెలియదు కదా. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ మన కౌన్సిలింగ్ అయ్యే వరకు ప్రతి అప్డేట్ని కూడా క్షుణ్ణంగా చదవండి, అర్థం చేసుకోండి. క్షుణ్ణంగా చదివితే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు పొద్దున ఏ పొరపాటు చేయకుండా ఉంటారు. మీరు వెబ్ కౌన్సిలింగ్లో ఏ పొరపాటు, ఏ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. అది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఈ వీడియోలు పెడతాం జరుగుతుంది, కానీ ఇంకో ఉద్దేశం అయితే కాదు. మరి అదేవిధంగా మరి 20, 23, 24 కాలేజీల వరకు ఎంబీబీఎస్ సీట్లు కట్ ఆఫ్ ర్యాంకులు విడుదల చేశారు. ఇది వెబ్సైట్లో కూడా ఉంచారు అందుబాటులో. స్థానికత అంశం తేల్చిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూళ్ళు ఇచ్చేందుకు సన్నద్ధం. ఎందుకంటే స్థానిక సంస్థ వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి ఇంకా మనకి క్లారిటీ రాలా. మరి ఈ వీక్లో ఏమన్నా వస్తుందేమో మరి మండే ట్యూస్డే వెనస్డే లోపు మళ్ళీ 4-5 డేస్లో మనకి ఏమన్నా అప్డేట్స్ వస్తుందేమో చూడాలి. మరి రాష్ట్రంలో వైద్య విద్యా కళాశాలలో 2023 సంవత్సరంలో సీట్లు దక్కించుకున్న కట్ ఆఫ్ ర్యాంక్ వివరాలను కాళోజీ నారాయణ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 మెడికల్ కాలేజీలు ఉండగా ఇందులో 8,715 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల సీట్లో ఆల్ ఇండియా కోటాలో 15%, మిగిలిన సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుండగా ప్రైవేటు కాలేజీలో సీట్లు 50% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లలో బి కేటగిరీ సీట్లు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కేటగిరీలో యాజమాన్యాలకు భర్తీ అవకాశాన్ని కల్పిస్తారు. 2023 విద్యా సంవత్సరంలో మాపప్ కౌన్సిలింగ్ ముగిసే నాటికి కాలేజీల వారీగా, కేటగిరీ వారీగా సీట్లు దక్కించుకున్న చివరి ర్యాంక్ వివరాలతో కూడిన జాబితాను కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు శనివారం విడుదల చేసింది. ఈ జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచింది.
కాలేజ్ యూనివర్సిటీ విడుదల చేసిన చివరి ర్యాంకుల జాబితా కేవలం 2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్లోనే మాత్రమే. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ ప్రకారం మనకు ఒక ఐడియా రావడానికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తాం. అదే 100% కానీ ఎవరైనా కాదు, మనకి జస్ట్ ఒక 50-60% మనకు ఒక ఐడియా రావడానికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని మనము రెఫరెన్స్గా చూస్తాం. మనం ప్రతిదానికి ఒక రెఫరెన్స్ అనేది ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది. కానీ 70-80% అయితే మనకి ఈక్వల్, మనకి మ్యాచ్ అవుతుంది. కొద్దిగా 10-20% అయితే పోవచ్చేమో, కానీ ఒక ఐడియాకి వస్తాం. ఏ కాలేజీలో ఎంతవరకు రావచ్చు, ఎన్ని మార్క్స్ వస్తే, ఎంత ర్యాంక్ వస్తే మరి గాంధీలో రావచ్చు, ఎంత ర్యాంక్ వస్తే మరి ఉస్మానియా రావచ్చు, మరి కొన్ని టాప్ కాలేజీల్లో మరి ఈఎస్ఐ మెడికల్ ఎంత రావచ్చు అనేది చూస్తాం. రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్తగా 400 సీట్లు ఉంది. గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కే అవకాశాలు చెప్తున్నారు. స్థానికతపై తెగన పంచాయతీ. యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ జాడలేదు. ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియ అప్పటికే తొలి రౌండ్ పూర్తిగా, ఆల్ ఇండియాలో తొలి రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ దరఖాస్తు ఆప్షన్ల నమోదు ప్రక్రియ సైతం ముగిసింది. రేపు రెండో రౌండ్ సీట్ల కేటాయింపు సైతం పూర్తిగా ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. సాధారణంగా ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ తొలి రౌండ్ పూర్తయిన వెంటనే రాష్ట్ర స్థాయిలో మొదటి రౌండు సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యేది. కానీ రాష్ట్రంలో విద్యార్థుల స్థానికత ఖరారుపై నెలకొన్న వివాదంపై కౌన్సిలింగ్ ప్రక్రియ చిక్కుల్లో పడింది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి మనది హోల్డ్లో ఉంది. ఇప్పటికీ హైకోర్టు తీర్పు వెల్లడించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పాల్గొంటున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయి మంచి కాలేజీల సీటు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఏ కాలేజీలో సీటు వస్తుంది అనేది, ఎక్కడ చేరితే మేలు అనేది అంశంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 77,845 మంది నీట్ యూజీ పరీక్ష రాయగా 47,700 మంది అర్హత సాధించారు. మనకి సీట్లు అయితే 8,700 సీట్లు ఉన్నాయి. పరీక్ష రాసిన వారిలో అత్యధిక అర్హత సాధించి ఇదే తొలిసారి. ఫస్ట్ టైము మరి క్వాలిఫైడ్ అంట. అందరూ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 47,000 మంది క్వాలిఫై అయ్యారు. మనకి సీట్లు ఏమో 8,715 ఉండటం జరిగింది. ఏపీకి 10% కోటా సీట్ల కేటాయింపు రద్దు చేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో నేషనల్ కోటా మినహా మిగిలిన సీట్లన్నీ కన్వీనర్ సీట్లని రాష్ట్ర విద్యార్థి. ఈ సంవత్సరం ఏంటంటే ఆంధ్ర వాళ్ళని రానివ్వట్లేదు కాబట్టి 15 ఆ కోటా కూడా మనకే దక్కుతుంది. ఇది ఒక మంచి శుభపరిణామం అని మనం చెప్పుకోవచ్చు. 23 విద్యా సంవత్సరంలో కేటగిరీ వరకు ఎంబీబీఎస్ చివరి ఓపెన్లో 160,979, మరి 1,00,000 మరి ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ 142,945, బీసీఏలో 2,58,299 మంది, బీసీబీలో 1,82,579 మంది, బీసీసీలో 2,66,945 మంది, మరి బీసీడీలో 1,75,555, బీసీఈలో 1,84,376, మరి ఎస్సీలో 2,45,043, మరి ఎస్టీలో 2,30,180, మరి మైనారిటీ కాలేజీల్లో 1,84,100. ఇది ఓవరాల్ కట్ ఆఫ్ అనమాట. ఓవరాల్ కట్ ఆఫ్ మనకి కొంతమంది మరి అడుగుతున్నారు ఏంటంటే, మన ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, సార్ నాకు 414 మార్కులు వచ్చినాయి, నాకు సీట్ వస్తుందా? మీరు మార్క్స్ అయితే చెప్పవద్దు, దయచేసి మార్క్స్ చెప్పొద్దు. యూ హ్యావ్ టు గివ్ యువర్ ర్యాంక్, యూ హ్యావ్ టు కామెంట్ యువర్ ర్యాంక్, అప్డేట్ యువర్ ర్యాంక్ ఇన్ అవర్ ఛానల్ కామెంట్స్లో మీ యొక్క ర్యాంక్ని మాత్రం అప్డేట్ చేయండి. మీకు ఎంత ర్యాంక్, మీకు ఎన్ని మార్క్స్ అయినా రావచ్చు, 700 మార్కులు రావచ్చు, 400 మార్కులు రావచ్చు, 600 మార్కులు రావచ్చు, ఎన్ని మార్క్స్ అయినా మనము వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంకింగ్తోనే మాట్లాడుకుందాం. సపోజ్ ఓపెన్ కేటగిరీలో 1,60,000
లోపు ఎవరికైతే వచ్చిందో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం వాళ్ళకి రావచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో మరి 1,42,000 ర్యాంకు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే సీటు రావడం జరుగుతుంది. మరి బీసీఏలో 2,58,000 ఎవరికి వచ్చిందో వాళ్ళకైతే సీటు రావడం జరిగింది. బీసీబీలో 1,82,000 లోపు ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే సీటు రావచ్చు. మరి బీసీసీలో 2,66,000 వచ్చిందో వాళ్ళకైతే సీటు రావచ్చు. బీసీడీలో 1,75,555 ఎవరికి వచ్చిందో వాళ్ళకైతే సీటు రావచ్చు. బీసీఈలో మైనారిటీ కోట 1,84,376 వాళ్ళకైతే సీటు రావచ్చు. మరి ఎస్సీలో 2,45,000 లోపు వాళ్ళకి సీటు రావచ్చు. ఇది ఆల్ ఇండియా కోట, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర కోట కాదు, రాష్ట్ర ర్యాంక్ కాదు, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్. మరి మైనారిటీ కాలేజీలో అయితే మరి ఎస్టీలో 2,30,000. కొంతమంది నాకు కామెంట్లో పెడుతున్నారు 3 లక్షలు వచ్చింది సార్ నాకు ఎస్టీ అని. మీకు రాదమ్మా సీటు. ఎస్టీలో 3 లక్షలు వచ్చిన వాళ్ళకి ఇంపాసిబుల్. ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉంటే, మార్జిన్ ఉంటే మనం గెస్ చేయొచ్చు, కానీ మరి బాగా 3 లక్షలు 4 లక్షలు ర్యాంక్ ఉన్న వాళ్ళకి రాదు. మరి మీరు ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. మరి నన్ను తిట్టుకోవద్దు, కానీ ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. వాస్తవం మనము ఇప్పుడు అంతా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఆ సార్ ఎట్లా చెప్పాడు రాలేదన్నాడు, ఈ సార్ ఎట్లా చెప్పాడు అని కాదు, ఉన్నది ఓపెన్గా మాట్లాడుకుందాం. ఓపెన్ కేటగిరీలు ఎవరికైతే 1,60,000 వస్తుందో వాళ్ళకే రావటం జరుగుతుంది. ఎస్సీలో 2,45,000 వస్తే వాళ్ళకే రావటం జరుగుతుంది. ఓవరాల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఈ విధంగా, అంటే మీకు ఏ కాలేజీలో రావచ్చు. సపోజ్ 1,60,000 లోపు ఎవరికైతే వచ్చిందో అది ఏ కాలేజీలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రావచ్చు. ఎస్టీల్లో 2,30,000 ఈ లోపు ఎవరికైతే లాస్ట్ ఇయర్ వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా. ఇక్కడ కాలేజ్ వైజ్ నేనైతే చెప్పట్లేదు కాబట్టి ఈ అనాలిసిస్ మనం మాట్లాడుకోవటం వల్ల మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. మనకి ఏ కాలేజీ సపోజ్ ఓవరాల్గా ఇది ఒక ఓవరాల్గా ఏంటంటే ఒక ర్యాంకింగ్ సపోజ్ ఇది ఉంది. ఓవరాల్గా మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి. సార్ నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, నాకు అది తెలుసు, మీరు అదే చెప్తున్నారు, అదే చదువుతున్నారు అనేది కాదు. మనకు ఓవరాల్గా ఇది మన ఓవరాల్గా ఒక ఐడియా ఇస్తుంది అనమాట. మరి ఒకే విషయాన్ని 10 సార్లు వినటం వల్ల ఏంటంటే ఆ మైండ్లోకి ఆ విషయం బాగా ఎక్కిపోయి మీరు ఆ విషయాన్ని గురించి అవగాహన పెంచుకుంటారు. రేపు పొద్దున కౌన్సిలింగ్లో కూడా సపోజ్ ఒక క్యాండిడేట్కి సరే మరి ఓపెన్ కేటగిరీలో మరి ఓసీలో 1,00,000 వచ్చింది, సీట్ వస్తుందా రాదంటే మనం ఇది చూసేసి టేబుల్ చూసి ఆ సీటు రావచ్చు. అదే ఈడబ్ల్యూఎస్లో సీటు రావచ్చు అంటే 1,42,000 సీటు రావచ్చు. మరి అదేవిధంగా బీసీసీకి 2,60,000 లోపు ఉండవాళ్ళు 2 లక్షలు బీసీసీ సార్ నాది బీసీసీ 2,60,60,000 వచ్చింది, మీ సీటు వస్తుందా లేదని మీరు కామెంట్ చేస్తే ఎస్ ఐ కెన్ సే యూ విల్ గెట్ కంపల్సరీ డెఫినెట్లీ సీట్ ఎనీవేర్ ఇన్ తెలంగాణ మెడికల్ కాలేజెస్ అని నేను చెప్తాను. అదేవిధంగా మరి ఎస్సీలో 2,45,000 మీకు సీటు వచ్చిందా అంటే వస్తుందా, 2 లక్షలు వచ్చిందంటే ఎస్సీకి వాళ్ళకి సీటు రావచ్చు. మరి అదేవిధంగా ఎస్టీలో 2 లక్షలు వచ్చింది, నాకు 1,50,000 వచ్చింది ఎస్సీ అతను అంటున్నాడు, మరి అతనికి సీటు రావచ్చు. మైనారిటీ కాలేజీలో 1,84,000 వచ్చింది ఒక అతను, 1,84,000 మ్యాక్సిమం అంటే 1,50,000 వచ్చిన వాళ్ళకి రావచ్చు సీటు. ఈ విధంగా మరి 1,90,000 వరకు మనకు దీనిలో మన కట్ ఆఫ్ పెరిగితే పెరగచ్చు, మన అదృష్టం. ఇక్కడ సపోజ్ మనకు సీట్లు కట్ ఆఫ్ పెరిగితే ఈ కట్ ఆఫ్ అనేది పెరగచ్చు తగ్గవచ్చు. ఎందుకంటే మనకి మల్లారెడ్డి కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ అయింది, అక్కడ వీఆర్ లూజింగ్ 200 సీట్స్ లూజ్ అవుతున్నాయి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో. మల్లారెడ్డి కాలేజీలో మనకి డీమ్డ్ అవ్వకపోతే ఏమైంది, కన్వీనర్ కూడా అట్లీస్ట్ 400 సీట్స్ ఉండి 200 సీట్స్ మరి కన్వీనర్ కోటా కింద 200 సీట్ మేనేజ్మెంట్ కోటా కింద రావడం జరుగుతుంది. కానీ వీఆర్ లూజింగ్ 200 సీట్స్ మనం లూజ్ అవుతాము. కాబట్టి మనం 200 సీట్ని మనం లూజ్ అయినప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ ఏంది, కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది, పెరగదు. ఎందుకంటే కొత్త కాలేజీలు వస్తున్నాయి, కొత్త కాలేజీల్లో 400 సీట్లు పెరుగుతున్నాయి అన్నారు. ఎందుకంటే దీనికి లెవెల్ అయిపోతుంది, అంటే కొద్దిగా పెరగొచ్చామో కానీ కట్ ఆఫ్ మరీ పెరగదు. కానీ మరి చూడాలి మరి రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది. మరి కౌన్సిల్ ఈ విధంగా మనం డిస్కస్ చేయటం వల్ల మనం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి. మీకు నేను కామెంట్ చేస్తే మీరు సార్ నా ర్యాంక్ ఏది అంటే నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇవ్వగలుగుతా. ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు కూడా మరి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సపోజు ఇది ఉంది కదా, ఇది చూడండి, ఈ టేబుల్ చూసి మీరు ఎక్కడ మీకు సీటు వస్తుందా రాలేదని బేసిక్గా చూసుకోండి.
తర్వాత కాలేజీ గాంధీ రావచ్చు, ఉస్మానియా రావచ్చు, రాజీవ్ గాంధీ రావచ్చు, మరి మహబూబ్ నగర్ రావచ్చు, మహబూబాబాద్ రావచ్చు, నాగర్ కర్నూలు రావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు రావచ్చు, ప్రైవేట్ అది తర్వాత సంగతి. అసలు ఫస్ట్ బేసిక్ సీటు వస్తుందా రాదా, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి సీటు వస్తుందా రాదా అనేది ఒక లాజిక్ అయితే చూస్తుంది. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ న్యూస్ని షేర్ చేసి మరి మన ఛానల్లో మరి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి మరి ఎంబీబీఎస్ వాళ్ళకి మంచి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.